బిడ్డలారా, నేను ఒక అద్భుతమైన సాక్ష్యం నేను విన్నా. ఆ పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి చెప్తూ అయ్యా, నేను దైవిక స్వస్థతలో పెరిగేవాడిని. ఆ దైవిక స్వస్థతలో షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోకుండా చాలాసార్లు చావు అంచుల దాకా నేను వెళ్ళా. వీపు మీద గడ్డలు పుట్టుకొచ్చాయి, మెడ మీద గడ్డలు పుట్టుకొచ్చాయి. ఆ గడ్డలు పగిలి భూమిలో గడ్డ పొలుగు వేసి ఇట్లా నూటేస్తే ఎట్లా రంధ్రం పడుతుందో నా శరీరంలో రంధ్రం పడేదయ్యా. ఆ పెద్ద ఆయన ఒకసారి మెడ చూపించారు. ఆ మెడ లోపట ఇట్లా ఘాటు ఉంటుంది, ఘాటు. ఆయన ఒకరోజు చెప్తూ అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో గడ్డంతా పగిలి నేను కోమాలోకి వెళ్ళిన పరిస్థితిలో నాకు తెలియకుండా ఇంటోళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారయ్యా. దరిదాపుగా రోజు